చాలా మందికి అయితే నిద్ర కూడా రావట్లేదు అంటున్నారు సార్. అసలు నిద్ర అన్నది ఒక వరం లాంటిది, దేవుడిచ్చిన వరం మనకి. నిద్ర రావట్లేదు అంటున్నారు, ఎందుకు అలాంటి డెఫిషియన్సీ వస్తుంది సార్ వాళ్ళకి? బేసిక్గా నిద్ర మంచిగా రావాలి అంటే మన బాడీలో సెరటోనిన్ లెవెల్స్ అనేవి సరిగ్గా ప్రొడ్యూస్ అవుతుండాలి. మెలటోనిన్ లెవెల్స్ అంటాం. హ్యాపీ హార్మోన్స్ అనేవి ఒకటి ఉంటాయి. ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వకపోతే మెలటోనిన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. సో మెలటోనిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే నిద్ర అనేది సరిగ్గా ఇండ్యూస్ అవ్వదు. సో నిద్ర సరిగ్గా ఇండ్యూస్ అవ్వాలి అంటే ఆ రోజు నా బాడీ లిటిల్ బిట్ అలసిపోయి ఉండాలి. ఆ రోజు నా బాడీ లిటిల్ బిట్ ఆఫ్ వ్యాయామం చేసి ఉండాలి. ఆ రోజు నా బాడీకి అందాల్సిన పౌష్టికాహారాలన్నీ అంది ఉండాలి. ఆ రోజు నా బాడీకి ఇవ్వాల్సిన కేర్ అంతా ఇచ్చి ఉండాలి. ఇవి ఏం మిస్ అయినా నిద్ర అనేది సరిగ్గా రాదు. అలాగే ఆలోచనలు, మన ఆలోచనలు కనుక ఎక్కువగా ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్, ఇంకో టాపిక్ నుంచి ఇంకో టాపిక్ అలా వెళ్ళిపోతుంది అనుకోండి, వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. ఎందుకంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఓవర్ థింకింగ్ లీడ్స్ టు లాట్ ఆఫ్ డిజాస్టర్స్ అంటాం అన్నమాట. ఎక్కువ ఆలోచిస్తే, ఎక్కువ అంటే ఓవర్గా ఆలోచించాల్సిన కన్నా ఎక్కువ ఆలోచించేస్తే బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది రా బాబు అంటాం. అలాంటి ఇష్యూస్ చాలా జరుగుతాయి కాబట్టి సో వాటిని మనం ఎంత మంచిగా అదుపులో పెట్టుకొని మనకు కావాల్సిన ఆహారాలను వాటిని మాత్రమే తీసుకుంటూ, పౌష్టికాహారాలను మాత్రం తీసుకుంటూ, ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి ఇబ్బంది స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకో దానికి లీడ్ చేస్తుంది, ఇంకో దానికి లీడ్ చేస్తుంది, అలా ఒక్కొక్కటి పాస్ అయిపోతుంది. సో అసలైన మెయిన్ రూట్ కాజ్ అలానే ఉండిపోతుంది. సో ఫస్ట్ రూట్ కాజ్ని ట్రీట్ చేసి అసలు ఏంటో మనం ఐడెంటిఫై చేసుకుంటే, అసలు మూల కారణం అనేది ఎప్పుడు మనం ఇవాల్యుయేట్ చేసుకుంటే ఇది సొల్యూషన్ దొరికేస్తుంది. ఇది తెలియక చాలా మంది సతమతపడి ఆ ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లీపింగ్ టాబ్లెట్స్ వాడటము, లేకపోతే ఇప్పుడు కొత్తగా గమ్మీస్ ఇవి అవి వచ్చేసి అది నిద్రపోవడానికి ఒక టాబ్లెట్ వేసుకోవడం ఏంటండి? నిద్ర అనేది ఆటోమేటిక్గా రావాలి. నిద్ర రావట్లేదు అంటే కనుక ఎక్కువ ఆలోచిస్తూ ఉండాలి, లేదా ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉండాలి, లేదంటే కనుక సిస్టమ్ ముందర ఎక్కువ కూర్చుంటూ ఉండాలి, లేదంటే గేమ్స్ వీటికి ఎడిక్ట్ అయిపోయి ఉండాలి. చిన్నపిల్లలు అయితే కనుక గేమ్స్ ఎడిక్ట్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి సరిగ్గా నిద్ర క్రాంకీ అయిపోతారు. నైట్ అయ్యేసరికిలా చిరాగ్గా అలా వాళ్ళకి తిక్కలాగా వచ్చేస్తుంది. ఓకే, తిక్క కరెక్ట్ వర్డ్ అంటే తిక్క. సో ఆ తిక్క వచ్చినప్పుడు మనం ఏం చేయలేం, ఎందుకంటే నిద్ర తిక్క అంటాం చూడండి, నిద్ర వచ్చేస్తుంది అందుకే వాళ్ళు తిక్కగా యాక్ట్ చేస్తున్నాడు అంటాం. సో ఆ తిక్క కూడా క్రియేట్ అయ్యేది మెలటోనిన్ లెవెల్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్లనే. అది బాగా ప్రొడ్యూస్ అయితే ఇది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. సో అలాంటి ఇష్యూస్ ఉండవు. ఇలాంటి ప్రాసెస్ చాలా మంది చిన్నవే కానీ ఇదేం మనం చేస్తుందిలే అని అనుకుంటారు చాలా మంది. బట్ చాలా మందికి చాలా ప్రభావం చూపించేది ఇదే రీజన్. సో వాటిని ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత బెటర్. ఇంకా చాలా మంది అయితే సార్ నిద్ర రావాలంటే పాలు తాగేస్తే వచ్చేస్తుంది అంటారు, బనానా తింటే వచ్చేస్తుంది అంటారు. ఇది నిజమేనా సార్? ఎస్, అంటే ఒక్కొక్కసారి మన బాడీకి ఎనర్జీ లెవెల్ సరిగ్గా అందనప్పుడు కొంత పాలతో పాటు అంటుతుంది మనకి. మీరు పాలు చూసుకుంటే మిల్క్ ప్రోటీన్ కేసిన్ అని ఒకటి ఉంటుంది, వే ప్రోటీన్ అని ఒకటి ఉంటుంది, అలాగే తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అమౌంట్ ఉంటుంది, అండ్ అలాగే లాక్టోస్ అనే ఒక షుగర్ కూడా ఉంటుంది. లాక్టోస్ షుగర్ కూడా సార్? ఎస్, మరి మిల్క్లో షుగర్ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారు, మిల్క్లో షుగర్ కలుపుకుని తాగుతారు. కానీ మీరు కొన్ని పాలు చూడండి, ఆల్రెడీ మనం టేస్ట్ చేసినప్పుడే తీగా ఉంటాయి కొంచెం, ఎందుకంటే దాంట్లో లాక్టోస్ అనే ఒక షుగర్ ఉంటుంది కాబట్టి. ఈ లాక్టోస్ అనేది మిల్క్లో ఉన్న షుగర్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ లాక్టోస్ అన్నది మన బాడీలో మెలటోనిన్ లెవెల్స్ని పెంచడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఎక్కడో లోపలికి వెళ్తే ఆనుకున్న మూలలో ఉన్న ఎనర్జీని బయటికి తీస్తుంది అనమాట. అది దేనికి ఉపయోగపడుతుంది అంటే నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది. అదొకటి. అలాగే వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోతే నిద్ర సరిగ్గా రాదు. బాడీ హైడ్రేషన్ లెవెల్స్ అనమాట చాలా ఇంపార్టెంట్, దానివల్ల కూడా సరిగ్గా నిద్ర రాదు. సో ఇట్లా ఒక రీజన్ బట్టి ఇంకో రీజన్ అలాగా స్టార్ట్ చేశారు. సో మన అల్టిమేట్ ఐడియా ఏంటి అంటే ఎలాంటి పౌష్టికాహార లోపాలు లేకుండా, ఎలాంటి ఇష్యూస్ లేకుండా డెఫినెట్గా మన బాడీ మనకన్నా బాడీ ఎవరికి తెలియదు, అంతే కదా. మీ బాడీ మీకు తెలుసు, నా బాడీ నాకు తెలుసు.
సో మనకు తెలిసినప్పుడు తెలిసి తప్పు చేయొద్దు అని చెప్తున్నాం. మెయిన్గా మన ప్లేట్ తీసుకుంటే ఆ ప్లేట్లో 50% మన వెజిటబుల్స్ అండ్ కర్రీస్తో కవర్ అయ్యి ఉండాలి. ఓన్లీ 1/4 పోర్షన్ మాత్రమే రైస్. అదర్ 3/4 పోర్షన్ అంతా మనకు కావాల్సిన పౌష్టికాహారాలు, కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ ఏవైతే అనుకుంటామో, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్, ఇవి ఇంపార్టెంట్.